అతని స్టోరీ. సో ఇలా సో వాళ్ళందరూ ఏం చేస్తుంటారంటే ఫారెస్ట్ని కాపాడుతుంటారు, అనవసరంగా చెట్లు నరకొద్దు అలాంటివి కూడా చేస్తుంటారు. ఒకవేళ మనం ఏమైనా చేసినాం అనుకో, సపోజ్ డిఫరెంట్ థింగ్స్ మనం కల్ప అనేది ఉంటుంది. కలప మీన్స్ బ్రాంచెస్ ఆఫ్ ద వుడ్, అవన్నీ కట్ చేసి అమ్మేస్తారు, స్మగుల్ చేస్తారు. సో అలా చేయకూడదు అన్నట్లు. సో ఇలా డిఫరెంట్ ఉంటాయి. సో వీటన్నిటిని ఎవరంటే ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటారు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉంటారు. అది సో డిఫరెంట్ పీపుల్ ఉంటారు. అండ్ ఒక్కొక్క సెక్టర్ వచ్చేసి ఒక్కొక్కరు ఉంటారు అన్నట్లు. వాళ్ళు అధికారులు అంటారు, వాళ్ళని ఫారెస్ట్ అధికారులు అంటారు. సో మనకి డిసైడ్ అవ్వాలి, ఎప్పుడు డిసైడ్ అవ్వాలి, మనం 10th ఇంటర్లో డిసైడ్ అవ్వాలి మనం ఏం చేయాలి అనేది. సో దాన్ని బట్టి మన ప్లాన్ వేసుకొని కెరియర్లో ముందుకు వెళ్ళాలి. సో ఇవన్నీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రిలేటెడ్ వస్తుంది. అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లే పర్యావరణాన్ని ఎలా పరిరక్షించాలి. సో ఒకవేళ ఇప్పుడు ఏమైనా ఫైర్ యాక్సిడెంట్స్ అవుతాయి, సో అవి ఎట్లా స్టాప్ చేయాలి. సో ఇలా డిఫరెంట్ ఉంటాయి అన్నట్లు. సో మల్లేశ్వరక్క గారు, మీరు ఎప్పుడైనా చూసారా ఫారెస్ట్ ఇట్లా నియర్ బై ఫారెస్ట్, ఎనీ ఫారెస్ట్? సో నల్లమల్ల ఫారెస్ట్ వీ హ్యావ్ వైల్ గోయింగ్ టు ద శ్రీశైలం. I know that forest and many forests out there. So now the topic is Amazon rainforest, even though like we are talking about the forest only. So we don't have much information on that Amazon rainforest. So how to reach to that one? So we can go to Brazil. From Brazil we can reach Amazon rainforest. So we are getting few of the viewers are here. I am very happy. So how is the day going on? Day start అయ్యి ఆల్రెడీ 4-5 hours అవుతుంది. సో డే ఎలా గడుస్తుంది అందరికీ? ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో అమెజాన్ ఫారెస్ట్కి సెవెన్ వేస్ ఉన్నాయి, ఓకేనా? సో వెళ్ళడానికి ఒకటి అహ్మదాబాద్ నుంచి వెళ్ళొచ్చు, ఇంకోటి ముంబై నుంచి వెళ్ళొచ్చు, ముంబై నుంచి మానస్కి వెళ్ళొచ్చు, మానస్ నుంచి ఉన్నాయి అన్నట్లు. ఫ్రమ్ సూరత్ నుంచి ఉంది ఫ్లైట్ ఉంది, ఢిల్లీ నుంచి ఉంది, మద్రాస్ నుంచి ఉంది. సో ఇలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఫ్లైట్స్ ఉన్నాయి. సో వెళ్ళొచ్చు. సో ఎవరైనా వెళ్ళొచ్చు అమెజాన్ ఫారెస్ట్కి త్రూఅవుట్ ద ఇయర్. ఎప్పుడన్నా ఇయర్లీ, లైక్ దెర్ ఇస్ నో సమ్ పర్టికులర్ టైమింగ్స్ ఆర్ ఎనీథింగ్. So the Amazon rainforest can be visited throughout the year. Although as the name suggests, rainfall is always to be expected. The best time to visit varies slightly depending on how the country you choose to go. సో కంట్రీని బట్టి మనం వెళ్ళొచ్చు. సపోజ్ మనం ఆ కంట్రీలో రైనీ సీజన్ ఉందంటే మనం ప్లాన్ చేయొచ్చు. ఆ కంట్రీలో ఒకవేళ కూల్ సీజన్ ఉందంటే, వింటర్ సీజన్ ఉందంటే మనం ప్లాన్ చేయొచ్చు. ప్లాన్ ఎలా మీన్స్ మన ఇష్టం ఉంటే వెళ్ళొచ్చు. మనకు కొంతమంది ఏమంటారంటే వింటర్ సీజన్లో చాలా లైక్ చేస్తారు. సో అలాంటి వాళ్ళు వింటర్ సీజన్లో వెళ్ళొచ్చు. సో ఇలా డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ని లైక్ చేస్తారు. కొంతమంది ఏంటంటే సన్ని లైక్ చేస్తారు, కొంతమంది రైన్ని లైక్ చేస్తారు. ఇలా డిఫరెంట్. సో అమెజాన్ ఫారెస్ట్ సేఫ్ అని అంటున్నారు, సేఫ్ జర్నీ అని అంటున్నారు, ఓకేనా? సో సేఫ్ జర్నీ అంటే ఎక్కడైనా సరే వీ హ్యావ్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. అండ్ ద అమెజాన్ ఈజ్ హోమ్ టు ద మైటీ జాగ్వర్, గ్రీన్ అనకొండా, హైలీ టాక్సిక్ poison dot frogs, shocking electric reels, flesh eating piranhas and much more. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఒక దగ్గర నేను చూశాను, ముళ్ళులు ఉంటాయి. సో ఆ ముళ్ళులు చాలా డేంజరస్ అన్నట్లు, ఎక్కడంటే కాళ్ళకి తొక్కుతాయి. సో ఇలా డిఫరెంట్ ఉంటాయి. సో అమెజాన్ ఫారెస్ట్ ఇక్కడ ఉంది. సో అది మానస్ అన్నట్లు. సో వాట్ ఈస్ మానస్? సో మానస్ ఈస్ ఏ bustling city with vibrant nightlife, but it also has the challenges of urban area, including crime. It's not recommended to walk along in the night, especially in less crowded areas or side streets. ఒకవేళ వెళ్ళి నైట్ టైం అక్కడ స్టే చేయాల్సి వస్తే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలన్నట్లు. సో దోస్ who are seeing my life, please give me a like. I'm very thank you if you give me like button. So yesterday video we have got much reach. The video was related to the education. That was the highest views in my channel.
సో ద మెయిన్ ఎజెండా ఆఫ్ మై ఛానల్